ర్యాష్ రాలేదు, ఆయనకు అది రాలేదు, ఇవన్నీ అని చెప్పారు. వాటర్ ఇవ్వాలి ఆయనకి, వేడి నీళ్ళు ఇవ్వాలా. మరి ఈ రోజు కవిత గారికి ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసి ఇవన్నీ చెప్పించుకున్నాడు కోర్టు ద్వారా. ఎందుకు ఇవ్వాలి? అత్తగారిలా అది ఇది అన్నారు. మరి ఈరోజు ఢిల్లీ కోర్టుని కేసీఆర్ గారు మేనేజ్ చేశారా? తీహార్ జైలు మేనేజ్ చేశాడా? అవి కొంత ప్రొవిజన్స్ ఉంటుంది. ఆ రోజు అది ఇస్తే అంత అడ్డగోలుగా మాట్లాడారు. దాన్ని కూడా కొంతమంది మేధావులు సమర్థించారు. అలా ఉంటాయి. ఇప్పుడేం మాట్లాడతారు కాబట్టి మేధావులు ఇప్పుడేం మాట్లాడతారు? కవిత గారికి ఇచ్చారు కదా, చూశారు కదా, ఈరోజు అంతా న్యూస్లో వచ్చింది. కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు. జగన్ గారు 2012 కాదు, ఇది అంతేలే, కామన్ సెన్స్, మానవత్వం ఉండాలి కదా. జగన్ గారు 2012 ఉన్నప్పుడు కూడా మెందరి దగ్గర సెటిల్ కోర్టు కూడా వేయించుకుని ఆడుకున్నాడు. నున్నగా బయటకు వచ్చాడు. యాపిల్ కదే ఫ్రిడ్జ్లోంచి బయటికి తీస్తే వచ్చినట్టు వచ్చాడు బయటికి. లోపలికి పోయినప్పుడు ఎట్ట పోయాడు, బయటకు వచ్చినప్పుడు ఎట్ట వచ్చాడు, వీడియోలు ఉన్నాయి కదా. ఎట్లా మాట్లాడితే సహకరించిన అధికారులందరికీ ప్రమోషన్లు ఇచ్చారు సార్, ఎలా మాట్లాడితే. సో ఇదొక ఆస్పెక్ట్. సో సైలెంట్ విత్డ్రాల్ వెంకటేశ్వర. రెండోది వచ్చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజల్లోకి వెళ్తుండు. నేను ప్రజలను ఒకటే కోరేది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండు, అడగండి ఏం మోహం పెట్టుకొని వస్తుండు. అదేవిధంగా మీ వైసీపీ వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్తారు. నేను 30 సెకండ్స్ వెంకటేశ్వర వాళ్ళకి తెలియాలి. ఇవన్నీ మీరు విన్నదే. 30 సెకండ్స్ టైం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మద్యపానం మీద ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం వెళ్తారో చెప్తారు. ఇదో ముఖ్యమంత్రి కాకముందు వారు చెప్పింది. అయినా రాష్ట్రం నెంబర్ 1గా దేశంలో ఉంది. బీహార్లో కూడా మొన్న ఎన్నికలయ్యాయి. నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. పక్కన బుగ్గనాది. మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాళ విచ్చల విడిగా మద్యాన్ని అమ్మిస్తా ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. ఇది ప్రతిపక్ష నేత బుద్ధునోడైతే చేయాలని ఏమంటారబ్బా. ఇది సాక్షాత్ నేనేమి ఇది ఏఐ ద్వారా చేసిందో లేదా డీప్ ఫేక్ వీడియో కాదు, ఇది ఒరిజినల్ వీడియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. బుద్ధునోడైతే చేయాలన్నాడు. చేశాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత వినండి. 10 సెకండ్స్ ఇది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 నెలకి. సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లాడతారు. సో ముఖ్యమంత్రి అయిన 1 నెలకి వారు చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్కు ఓట్లు నేను మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నాడు. అంటే ఒక్క నిమిషం సార్, ఎలక్షన్ అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు మద్యపాన నిషేధం చేయట్లేదు, ఇప్పుడు మద్యం అమ్ముతానని ఆ రోజు చెప్పి అమ్మి ముందేమన్నాడు, బుద్ధిన్నోడైతే మద్యపాన నిషేధం అన్నాడు. గెలవగానే ఏం చెప్పాడు ముఖ్యమంత్రి అవగానే, నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ఓట్లు అడుగుతాను, ఇప్పుడైతే అమ్ముకుంటానని చెప్పాడు. ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ వచ్చేసింది, రేపటి నుంచి జనాల్లోకి వెళ్తుండు. ఆ రోజు బుద్ధిన్నోడు అమ్ముతానా అన్నాడు. మరి ఏం బుద్ధి లేదా వారికి? ఇది వారన్న మాట, నా సొంత మాట కాదు. ఈ రోజు మీరు వైసీపీ ఏం చెప్తారు దీనికి సమాధానం? సోకాళ్ళు అభిమానులు లేకపోతే ఆ పేటీఎం బ్యాచ్ ఏం చెప్తారు దీనికి సమాధానం? రేపు అడుగుతారా మీరు? ఇది ఇంకొక మాట అండి ఆయనదే లేదు. ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తాను, పబ్లిక్ మీటింగ్ లో నేను వెరీ క్లియర్ గా ఒకటే మాట చెప్తా ఉన్నా. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఇది ఎన్నిసార్లు చేశాడబ్బా? రేపు ఏం అడుగుతారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు. ఇంకోటి కూడా ఉంది, మాట తప్పినోని చెప్పులతో కొట్టండి, ఉంది నా దగ్గర వీడియో, రాళ్ళతో కొట్టండి, గల్లా పట్టుకొని అడగండి అన్నాడు. రేపు అడుగుతారా మీరు? రేపు అడుగుతారా? వద్దులే కొట్టమని నేను చెప్పను. ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్, నేను అవన్నీ చెప్పను. కానీ మరి కనీసం ప్రశ్నిస్తారా మీరు? ఓటు అడుగుతానన్నాడు. ఓటు రేపు ఏ మొహం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం. ఇది ఒక్కటి చాలు వెంకటేశ్వర గారు, పచ్చి అబద్ధాలు. 99% చేశారంటాడు. ఏది హామీలను నెరవేర్చారంట, 99% చేయలేదు స్వామి. నువ్వు 730 హామీలు ఇచ్చి 21 చేసినావు, అవి కూడా పూర్తిగా చేయలేదు. సోకాళ్ళు నువ్వు చదువుతున్న నవరత్నాలు కూడా చేయలేదు పూర్తిగా, అన్నీ దాంట్లో లొసుగులే. ఈరోజు డ్వాక్రా వాళ్ళకి కానీ చేయూత కానీ జనవరి నుంచి నొక్కిన బటన్లు 20% కూడా డబ్బులు పడలేదు. 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఈరోజు అవుట్ స్టాండింగ్స్. సంక్షేమం కింద నొక్కినాయి. కాంట్రాక్టర్లకి ఎంప్లాయీస్కి పెండింగ్ వదిలిపెట్టండి.
సంక్షేమం కింద నువ్వు సోకాళ్ళు నేను ఇంత 1000 కోట్లు సంక్షేమం చెప్తున్నాను కదా, సంక్షేమం కింద బటన్ నొక్కిన డబ్బులు ఈరోజు 20,000